ఢిల్లీ లాంటి సిటీస్ కంపేర్ చేసుకుంటే 5 సిటీస్ పెద్ద సిటీస్ ఉన్నాయి. ఆ సిటీస్ లో ఎక్కడ కొన్నా కూడా పొల్యూషన్ అనేది డే బై డే పెరిగిపోతున్నది. దానికి రీజన్ ఏంటంటే ఇండస్ట్రీస్ అయితే అవుట్ కట్స్ లో వెళ్ళినప్పటికీ కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక 2-3 వెహికల్స్ అంటే కార్ ఉండొచ్చు, బైక్ ఉండొచ్చు. ఈ వెహికల్స్ వల్ల ఎక్కువ పొల్యూషన్ అనేది జరుగుతుంది. అందులో 2 టైప్స్, ఒకటి ఎయిర్ పొల్యూషన్ జరుగుతుంది, రెండోది సౌండ్ పొల్యూషన్ అనేది జరుగుతున్నది. సో ఇక్కడ ఏమైతుందంటే దీనికి నివారించడానికి ప్రజలు కూడా ఆలోచించాలి. సిటీలో మనం నివసిస్తున్నప్పుడు మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మార్నింగ్ ట్రాఫిక్ ఉంటుంది, ఈవినింగ్ ట్రాఫిక్ ఉంటుంది, మిడ్ డే ట్రాఫిక్ ఉంటుంది ఒకప్పుడు అది. కానీ ఇప్పుడు ఏంటంటే 24/7 మీరు రాత్రి 12 గంటలు చూసినా కూడా ట్రాఫిక్ ఉంటుంది. ఈ ట్రాఫిక్ పెరిగినప్పుడు తప్పకుండా పొల్యూషన్ అనేది పెరుగుతుంది. సో దీనిపైన ప్రజలు ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు, ఆఫీస్కి వెళ్తున్నప్పుడు కార్ పూలింగ్ కానీ బైక్ పూలింగ్ కానీ ఎప్పుడైతే చేస్తామో దాని వల్ల పొల్యూషన్ రెడ్యూస్ అవ్వడమే కాదు, ఎయిర్ పొల్యూషన్ ప్లస్ సౌండ్ పొల్యూషన్ రెడ్యూస్ అవ్వడమే కాదు, మన హెల్త్ కూడా బాగుంటాయి. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఎప్పుడైతే పెరుగుతుందో డెఫినెట్లీ పొల్యూషన్ అనేది తగ్గుతుంది. ఒకప్పుడు పొల్యూషన్ అంటే స్పెసిఫిక్ ఏరియాస్ లైక్ సనత్ నగర్ అండ్ బాలానగర్, జీడిమెట్ల ఈ ఏరియాలలో మాత్రమే ఇండస్ట్రియల్ ఏరియా కాబట్టి అక్కడ పొల్యూషన్ ఉండేది. కానీ ఇప్పుడు ఎందుగలదు అందుగా ఎందెందు వెతికినా అందరితో పొల్యూషన్ గలనటువంటి కాన్సెప్ట్ వచ్చేసింది.